నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 99% అమలు చేసిన జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని గొలవంతిప్ప, దిర్సుమరు, యనమదూరు గ్రామాల్లో గ్రంథి శ్రీనివాస్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేమని భయపడ్డ చంద్రబాబు అన్ని పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజలంతా వైసీపీకి అండగా ఉన్నారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా సుమారు 3,50,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక రెవల్యూషనరీ పరిపాలన, ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలన మన ఇంటి ముంగిటికి తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ యువ నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో, నవరత్నాలకు సంబంధించి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి కుటుంబానికి కూడా అర్హులైన వాళ్ళకి చేస్తానని చెప్పి 199% హామీలన్నీ కూడా అమలు చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చూసుకుంటే కనుక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే క్లస్టర్ల కింద ఏర్పాటు చేసి వాలంటీర్ ద్వారా పెన్షన్లు కానీ లేదా ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ని పంపించి అర్హులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక జగనన్న కాలనీలు నిర్మించే ఒక మహత్తరమైన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే ప్రతి గ్రామాన్ని కూడా 3వ వంతు గ్రామాలను నియోజకవర్గంలో ఇందిరమ్మ గ్రామాలుగా పెట్టి అప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతలాగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు సేకరించి ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేటు భూములు సేకరించడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అలాగే కాలనీలు అంటే కనుక కాలనీలే కాదు ఒక ఊర్లో నిర్మించే కార్యక్రమం చేయడం, పేదవాళ్ళు సొంత ఇంటికల్లా నెరవేర్చడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మహత్తరమైన కార్యక్రమమే కాకుండా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్కి సంబంధించి గతంలో తీసుకునేవాళ్ళు, గతంలో మనం చూసుకుంటే కనుక 75 రూపాయలు పెన్షన్ ఇచ్చే కాలం చంద్రబాబు నాయుడు గారి కాలంలో మనం చూసాం. ఇవాళ దేశంలోనే కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగ మీ ఇంట్లో ఉపకారం మేలు జరుగుంటేనే నాకు ఓటేయండి అని అడిగిన ముఖ్యమంత్రి ధైర్యవంతుడు ఎవరు కూడా లేరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఆయన నేను ప్రజలు నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, నేను మంచి చేశాను కాబట్టి నేను ఎన్నికవుతానని. ఇవాళ అక్క చెల్లెమ్మలు కానీ అవ్వ తాతలు కానీ అలాగే రైతన్నలకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల్లో భూసార పరీక్షలు చేసి ఆ భూసార పరీక్షలే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఎరువులు కానీ పురుగుల మందులు కానీ కల్తీ లేని అన్ని అందించడమే కాకుండా వాళ్ళకి అందరికీ గిట్టుబాటు వచ్చే విధంగా ఇలాగ అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి చూసుకుంటే కనుక మనకి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీని ఇవాళ 25 లక్షల రూపాయల దాకా పెంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. అంతేకాకుండా 1000 వ్యాధులు ఉంటే ఆరోగ్యశ్రీలో దాన్ని 3,500 వరకు కూడా పెంచడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కనుక నాడు నేడుల్లో స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి ఏదైతే తమ పిల్లలు బాగా ఉన్నతమైన చదువులు చదివించుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలని కాయి కష్టం చేసి రాత్రనక పగలనక కష్టపడ్డ వాళ్ళు పూట తిన్నా తినకపోయినా కూడా వాళ్ళ పిల్లల్ని కాలేజీల్లో చదివించడానికి ఫీజులు కట్టడం కోసమే తమ శ్రమనంతా కూడా చెమటొచ్చిన డబ్బునంతా కూడా ఆ కాన్వెంట్లకు దోచిపెడుతూ ఉంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అక్కడ డ్రింకింగ్ వాటర్ పెట్టి అలాగే జగనన్న గోరుముద్ద అనే 5 రోజులు మనం ఏదైతే మధ్యాహ్న భోజన పథకం పెడతామో దాన్ని 5 రోజులు కూడా పిల్లలు ఇష్టపడేటట్టు తినేటట్టుగా 5 రకాల మెనూలు పెట్టడమే కాకుండా వాళ్ళ స్కూల్ బ్యాగ్, అలాగే వాళ్ళ పుస్తకాలు, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్ ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన స్వయంగా సెలెక్ట్ చేసి ఆ పిల్లలకి అందించడమే కాకుండా స్కూల్ని అభివృద్ధి చేయడమే కాకుండా మన పిల్లలకి విద్యను ఒక సంపదగా అందించాలని, అలాగే వైద్యానికి ప్రభుత్వమే బాధ్యతగా ఉండాలని చెప్పి విద్య, వైద్యము, అలాగే రైతులకు సంబంధించి ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పేదరికం పోవాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ కూడా మరొకసారి మనం 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించి ఏదైతే ఈ నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే నవరత్నాలు ప్లస్ అని మన మేనిఫెస్టో విడుదల చేసామో గతంలో ఏదైతే చేతికి సంబంధించి మనకి
అలాగే ఆసరాకి సంబంధించి 18,750 రూపాయలు ఇస్తున్నాము. 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని 1,50,000 పొడిగించడం జరిగింది. ఏదైతే 45 సంవత్సరాలకి పెన్షన్ తీసుకుంటున్న మహిళలందరూ కూడా మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు 75,000 రూపాయలు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది. అలాగే అమ్మఒడిని పెంచడం జరిగింది. ఇలాగే మళ్ళీ ఇళ్ల స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా కంటిన్యూగా ఇచ్చేసి కార్యక్రమం జరుగుతుందని కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. కొనసాగాలంటే కనుక ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కనుక తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకు మనం గెలిపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజు నడుస్తోందని వైసీపీకి కౌంటర్ మొదలైందని భీమవరం కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ భీమవరం ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేయాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేస్తానని, ప్రజలు స్వేచ్ఛగా బతకాలన్న కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. జగన్ని నమ్మితే అన్నిటా మునిగిపోవడమేనని, ఈ 5 ఏళ్లలో ప్రజలంతా ఎంతో నష్టపోయారని అన్నారు. దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలంతా తరిమి కొట్టడం ఖాయమని, ప్రజా శ్రేయస్సు కోరే కూటమి రావడం తథ్యమని అన్నారు. నియోజకవర్గంలో పేద కుటుంబానికి సంక్షేమం అందాలన్నా అది కేవలం కూటమితోనే సాధ్యమని అన్నారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ అంజబాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నర్సాపురం నియోజకవర్గ ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉమ్మడి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మడి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ప్రచారంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి తరపున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మడి నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులు అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. అనంతరం బొమ్మడి నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో విశేష స్పందన వస్తోందని, కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, మత్స్యకార సంఘాల నాయకులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అండ్ ఈ సందర్భంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మొట్టమొదటిసారిగా మత్స్యకారుల గురించి, మత్స్య పరిశ్రమల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మత్స్య పరిశ్రమకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. మత్స్యకారులకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ అన్ని కులాలకి కూడా అవసరానికి అవసరం లేనటువంటి కూడా ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టడం జరిగింది. వారి కార్యాలయాలు లేవు, కుర్చీలు అవి వేసాయి. కానీ ఫిషర్మెన్ ఏదైతే ఉందో ఫిషర్మెన్ వెల్ఫేర్ అనేటువంటి ఖచ్చితంగా ఉండేది ఇవ్వాలి. కారణం ఏంటంటే దీనికి వ్యాప్తిమైనటువంటి సమస్యలు వచ్చాయి. ముందే చెప్పారు వచ్చినటువంటి అధికారంలో బియ్యం కూడా జరిగినటువంటి సంఘటన, ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 వ్యక్తులు మరణించారు. కాబట్టి ఆ విషయం కూడా మేము పరిశీలనలో తీసుకుంటాం. మరి ఇక్కడ పాలయ్య గారు మన నాయకులు ఉన్నారు. ఫిషర్మెన్ కోసం ఎన్ఎండిసి డైరెక్టర్ ఉన్నారు.
ఏమైనా జరగవలసినటువంటి ఆయన కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగవలసినటువంటి పనులు యొక్క మంచి పనులు నేను ప్రయత్నం చేస్తాం. మీ ఇద్దరం కలిసి పనిచేసి మీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తాం చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎన్నికల సమయం కదా చెప్తున్నాం తన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు పేర్కొన్నారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ రోజు నర్సాపురం పాలకొల్లు, ఆచంట, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తాను ఎంపీగా విజయం సాధిస్తే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు మహిళలందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేస్తారని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, అలాగే పోలవరం పూర్తి చేయడంతో పాటు ఆక్వారంగం, కొబ్బరి సంబంధిత పరిశ్రమలు నెలకొల్పుతానని తెలిపారు. గ్రామాల్లో పాల ఉత్పత్తులు పెంచేలా డైరీలు నెలకొల్పడంతో పాటు గోదావరి వశిష్ట వారధి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.